హాయ్ ఫ్రెండ్స్, మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేశాక ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్, స్లీవ్స్ పార్ట్కి కూడా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ తక్కువగా ఉండి ఆర్మ్ హోల్ లూస్ తక్కువగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్కి ఏ విధంగా ఇవ్వాలి, సైడ్ జాయింట్స్ కరెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, అలాగే బ్లౌజ్ని మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా ఉండాలి. అలాగే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైపింగ్ని స్టిచ్ చేశాక అస్సలు లాగినట్టుగా ఉండకూడదు అనమాట, ఇలా ఫ్రీగా ఉండాలి. అప్పుడే పైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. బ్లౌజ్ని మనం ఏ విధంగా ప్లేస్ చేసినా కూడా ఎక్కడ లాగినట్టుగా ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. మనం ఐరన్ చేయకపోయినా కూడా ఇలా పైపింగ్ అనేది నీట్గా రావాలన్నమాట. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీకి అలాగే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బ్లౌజ్ని మనం ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి, అలాగే ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. ఈ క్లాత్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ నా వైపు ఉంది. క్రింది వైపున చూసారా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ కరెక్ట్గా ఉండేలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేయడం కోసం ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా క్రింది వైపున ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎన్ని వాష్లు అయినా కూడా ఈ క్లాత్ అనేది అస్సలు షింక్ అనేది అవ్వదన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాతే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. అందువల్ల ఖచ్చితంగా కాటన్ లైనింగ్ క్లాత్ని షింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్, నడుము లూజ్, అలాగే బ్లౌజ్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు అనమాట. 38ని 4 చేత భాగిస్తే 9.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు, నడుము లూజు తెలిస్తే చాలన్నమాట. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్ కదా, 9.5 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. లైట్ కలర్ క్లాత్ కాబట్టి మార్కింగ్స్ అనేది లైట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్, అలాగే మనకి ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ ఉంది. అలాగే నడుము లూజ్ని బేస్ చేసుకుని మనకి నడుము లూజ్ కరెక్ట్గా సరిపోతే ఓకే. సపోజ్ నడుము లూజ్ చెస్ట్ లూజ్కి సమానంగా లేదా చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు వైపు మనం ఇంకా ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనకి చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ డాట్స్ కూడా క్లాత్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ పాదం ఇంచ్ అయినా తీసుకోండి. పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అనమాట. 1/2 ఇంచ్ అంటే 5 గీతలు కదా, పాదం ఇంచ్ అంటే 4 గీతలు అన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్ తీసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ నడుము లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ నుంచి క్రింది వైపున ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. చూసారా 31.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ ఉంది కదా. ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది 4 మడతల మీద ఉంటుంది కాబట్టి 31.5 ఇంచెస్ని 4 చేత భాగించాలి. లేదా టేప్ని ఈ విధంగా మనం 4 మడతలుగా ప్లేస్ చేసాము అంటే మనకి 4వ భాగం వస్తుందన్నమాట. కరెక్ట్గా ఇక్కడ 7.9 ఇంచులు అంటే ఇంచుమించుగా ఒక గీత తక్కువ 8 ఇంచులకి మనకి నడుము లూజ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చూసారా ఇంచుమించుగా ఇక్కడ 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంది. అలాగే
మనం ఆల్రెడీ 1.5 ఇంచెస్ అనేది ఖర్చు ఇచ్చాం కాబట్టి 3 ఇంచుల వరకు ఖర్చు ఉంది. అంటే డాట్స్లోకి వస్తుంది, అలాగే సైడ్ జాయింట్లోకి కూడా ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్తో మనం షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 38 ఇంచులు కదా, అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట. అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 5 ఇంచులకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని నా వైపుకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ రాంగ్ సైడ్ని చెక్ చేసుకొని షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు షోల్డర్ స్ట్రిప్ 2.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఈ పావు ఇంచ్ అనేది మనకి మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ క్రింది వైపున మనం పాదం ఇంచుని మార్క్ చేసాం కదా, కరెక్ట్గా అక్కడ పై వైపున ఇలా బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున బ్రాడ్ తీసుకొని మనం నెక్ని మార్క్ చేసాము అంటే క్రింది వైపున రౌండ్ షేప్ అనేది స్క్వేర్ షేప్లో రౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కస్టమర్ చాయిస్. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్గా ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేసి మన ఇష్టం ఏమీ ఉండదు, కస్టమర్ చాయిస్. రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్లో మార్క్ చేయాలి, లేదా స్క్వేర్ షేప్లో రౌండ్ కావాలంటే ఆ షేప్లో మనం రౌండ్ షేప్ని అయితే మార్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చంక డౌన్ని 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటేనే ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేశాను కదా, ఈ కర్వ్ క్రింది వైపున ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులు రావాలి, కానీ ఇక్కడ 9 ఇంచుల వరకు వచ్చిందనమాట. అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇలా ఎక్స్ట్రా రాకూడదనమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలాగే కట్ చేసాము అంటే తప్పకుండా చంక దగ్గర లూజ్ అనేది వస్తుందన్నమాట. అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచుని ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మళ్ళీ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఇదే విధంగా ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే ఇప్పుడు కూడా 8.5 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా రావాలి అంటే మళ్ళీ ఒక పావు ఇంచుకి, అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్ కదా, కరెక్ట్గా 8 ఇంచులకి కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ 5 ఇంచులకి మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది 5 ఇంచులకి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ తక్కువ, చెస్ట్ తక్కువ అనమాట. కాబట్టి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ని కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, చంక డౌన్ కూడా 5 ఇంచెస్ అనమాట. ఇలా అందరికీ ఒకేలా ఇవ్వకూడదు ఫ్రెండ్స్. వాళ్ళ ఆర్మ్ హోల్ లూజ్ను బట్టి మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాను, అలాగే చంక డౌన్ని కూడా 5 ఇంచులు తీసుకుంటే ఈ కస్టమర్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి 8 ఇంచులకి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఎక్కడ చంక దగ్గర రింకిల్స్ రావు, షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట. చూసారా, కరెక్ట్గా ఇలా 8 ఇంచులకి మ్యాచ్ అయింది. ఇలా అందరికీ కట్ చేయకూడదు ఫ్రెండ్స్. వాళ్ళ బాడీ తీరును బట్టి మనం కటింగ్లో ఇలాంటి టిప్స్ అయితే పాటించాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ కస్టమర్కి నెక్ అనేది రౌండ్గా రావాలి కదా అని క్రింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసాము అంటే క్రింది వైపున స్క్వేర్ షేప్కి రౌండ్ ఇచ్చినట్టుగా అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేస్తే ఈ విధంగా మనం రౌండ్ షేప్ని మార్కింగ్ చేసాము అంటే
అందరూ ఇష్టపడరన్నమాట. ఇక్కడ రౌండ్ చూసారా, క్రింది వైపున స్క్వేర్ షేప్లో రౌండ్ వస్తుంది కదా, ఇలా అందరు ఇష్టపడరు. ఈ విధంగా మార్కింగ్ చేస్తే క్రింది వైపున బ్రాడ్ వచ్చేసి రౌండ్ షేప్ అనేది స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అలా రాకూడదు అంటే కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం రౌండ్ షేప్ ఇవ్వాలి అంటే ఈ విధంగా పై వైపున బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు ఇవ్వచ్చు. బ్రాడ్ అంత వద్దు అని అనుకుంటే ఇలా ఒక 1/4 ఇంచ్కి కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట. క్రింది వైపున మాత్రం కొంచెమైనా బ్రాడ్ ఇవ్వాలి. చూసారా ఇక్కడ రౌండ్ షేప్ అనేది కొంచెం మారింది చూసారా, క్రింది వైపుకి మరీ బ్రాడ్ రాకుండా షేప్ అనేది ఇక్కడ రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. అలా కాకుండా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ ఇచ్చేసి ఇలా బ్రాడ్ ఇచ్చాము అంటే క్రింది వైపున షేప్ అనేది క్రింది వైపున ఎక్కువ బ్రాడ్ వచ్చేసి ఇంచుమించుగా స్క్వేర్ షేప్కి రౌండ్ షేప్ వస్తుందన్నమాట. ఈ మెథడ్ అనేది రాంగ్ అనమాట. అందరూ ఇలా ఇష్టపడరు. ఎవరైతే ఆ విధంగా అడుగుతారో అలా కట్ చేయాలి. ఈ మెథడ్లో అయితే నెక్ అనేది ఓన్లీ రౌండ్ షేప్లో వస్తుంది. కరెక్ట్గా బ్రాడ్ అనేది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా వస్తుంది అనమాట, ఎక్కువ బ్రాడ్ రాకుండా. ఇక్కడ నేను 1/4 ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇచ్చాను. మీకు ఇంకా 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ బ్రాడ్ కావాలంటే ఆ విధంగా మీరు కట్ చేయండి. మీకు నెక్ అనేది రౌండ్ షేప్లో కావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగానే కట్ చేయాలి. లేదు స్క్వేర్ షేప్లో రావాలి, క్రింది వైపున రౌండ్ రావాలి అని అంటే ఆ మెథడ్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రౌండ్ షేప్ రావాలి, అలాగే బ్రాడ్ కొంచెమే కావాలంటే ఈ విధంగా కట్ చేయాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని ఎక్కడ మనకి కరెక్ట్ మార్కింగ్స్లోకే కటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ అనేది మనకి నీట్గా యూజ్ అవుతాయి అన్నమాట. చూసారా రౌండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్రింది వైపున ఈ 4 లేయర్స్ నీట్గా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 2 పొరలు వచ్చేసి ఒక విధంగా పై వైపున ఫోల్డింగ్ వైపు కొంచెం తక్కువ ప్లేస్ చేశాను కదా, ఇలా ప్లేస్ చేయడం వలన లైనింగే కాబట్టి మనం హ్యాండ్కి జాయింట్ వేసేటప్పుడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే అన్ని సైడ్స్ జాయింట్ వేయకుండా మనకి కొంచెం పని అనేది తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున పైపింగ్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు ఇస్తే సరిపోతుంది. చూసారా ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవును కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చెక్ చేసుకొని బ్లౌజ్ని మార్కింగ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 5.5 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఏదైనా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. క్రింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకోవాలి. చూసారా కొంచెం క్లాత్ అయితే ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు కదా, కరెక్ట్గా 10 ఇంచులకి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 11 ఇంచులకి అంటే ఖర్చు 1 ఇంచ్ అన్నమాట. ఇలా 11 ఇంచులకి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ మార్కింగ్స్ని కూడా నీట్గా కలుపుకోవాలి. హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ కదా, కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులు కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 7.75 ఇంచెస్కి మనం హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది టక్స్ పాయింట్ అనమాట, బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా 7.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఈజీగా మనం హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ క్రింది వైపున కొంచెం ఇలా క్రింది వైపుకి రావాలన్నమాట. ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్కి కొంచెం క్రింది వైపుకి ఇలా డ్రా చేసుకుంటే హ్యాండ్ క్రింది వైపున నీట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది. ఇలా ఈ మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా డ్రా చేసుకుంటే మనకి చంక క్రింది వైపున ఎక్కడ లూజ్ అనేది రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి.
టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ క్రింది వైపున అంటే చంక దగ్గర మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకుని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మనకి హ్యాండ్కి పర్ఫెక్ట్గా లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా సెంటర్లో, అక్కడ నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని అంటే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యే విధంగా లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా లోతుని అయితే డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్వ్డ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా మనకి హ్యాండ్కి లోతుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ టిప్ని యూజ్ చేసి చాలా ఈజీగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు. ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసాము అనేది అర్థమవుతుంది అనమాట. చూసారా, ఇలా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ కొంచెమే ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండడం వలన కొంచెం క్రాస్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నెక్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాత్ కొంచెం ఉండేలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం క్రాస్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ క్రాస్ ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎక్కడైతే మనకి టక్స్ ఉన్నాయో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్లో క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇచ్చాం కదా, ఆ బ్రాడ్ని వదిలేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనకి నెక్ విడ్త్ కరెక్ట్గా 2 ఇంచులు కదా, 2 ఇంచులకే పై వైపుకి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనకి సుమారుగా మార్కింగ్ వేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్రాడ్ అయిపోతుంది లేదా బ్రాడ్ తక్కువైనా అయిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకో. ఇక్కడ క్రింది వైపున క్లాత్ లేదు కాబట్టి కరెక్ట్గా ఇక్కడ నాకు 2 ఇంచుల వరకు క్లాత్ అయితే లేదు. ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను కదా, ఇలా చెక్ చేసుకొని నాకైతే 7 ఇంచులకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే ఉంది. కరెక్ట్గా 7 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ని మార్కింగ్ చేయడం కోసం కొంచెం బ్రాడ్ ఉండేలా ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి టచ్ అయ్యే విధంగా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఈ హుక్స్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గరికి, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్ దగ్గరికి గట్టిగా లాగకూడదు, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఖర్చుతో సహా 12-13 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదన్నమాట. ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. పై వైపున ఒక 1/2 ఇంచ్ని వదిలేసి అంటే పై వైపున మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో ఆ ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. 12-13 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ క్రింది వైపున 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ వేశాను కదా, ఈ మార్కింగ్స్కి కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ఫ్రంట్ పార్ట్లో ఇలా షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ క్రింది వైపున మనకి షేప్ బెల్ట్ వస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా 4 ఇంచులకైనా మార్క్ చేసుకోండి, లేదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్కేల్ని ప్లేస్ చేసి ఇలా స్ట్రెయిట్గా అయినా
అంటే ఈ షోల్డర్ మిడిల్లోకి ఈ ఫస్ట్ డాట్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతుని అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్కింగ్ చేయడం మర్చిపోయాను అనేది గుర్తొచ్చింది. ఫస్ట్ కరెక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ ప్లేస్ని అంటే బిగినర్స్ కూడా ఈజీగా మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే లోతుని మార్క్ చేసుకోవాలో ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. లేదా మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసాను చూసారా ఫ్రెండ్స్, ఈ 3 మార్కింగ్స్ని నోట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్లో లోతునైతే డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నారు అంటే కరెక్ట్గా ఈ ప్లేసెస్లో మనం లోతునైతే డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా మనం ఈ 3 ప్లేసెస్ని నోట్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇలా లోతుని మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అలాగే బిగినర్స్ కూడా లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 1/2 ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు లూజ్ అనేది రాదనమాట. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా లోతునైతే డ్రా చేసుకోగలుగుతారు. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున ఫస్ట్ డాట్ కోసం ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి ఇంప్రెషన్ వస్తుంది కదా, ఈ ఇంప్రెషన్ మీద మనం డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మెథడ్లో డాట్స్ని మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు 2.5 ఇంచెస్ లేదా 2.75 ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు 3.5 ఇంచ్ మాత్రమే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా 2 సైడ్లు 3.5 ఇంచ్కి ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ 3.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్లోనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2.75 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని 4 ఇంచులకి మూడవ డాట్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ డాట్, థర్డ్ డాట్ అనేది 1/4 ఇంచుకు మాత్రమే వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో లూజ్ కానీ టైట్ కానీ అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా ఈ డాట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ మీదనే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 4.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో కరెక్ట్గా ఇలా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ సెకండ్ ప్లేస్లో ఎంతైతే క్లాత్ అవసరమో చెక్ చేసుకొని కరెక్ట్గా నాకు 1.35 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. అంటే 2.35 ఇంచెస్కి సెకండ్ ప్లేస్లో ఈ విధంగా 2.35 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకి ఎంతైతే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు 2 ఇంచులు ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. కరెక్ట్గా 3 ఇంచులకి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం లేదన్నమాట మన మెథడ్లో. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది, అలాగే నడుము లూజ్ తక్కువ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉండడం వల్ల మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. నడుము లూజ్కి సమానంగా చెస్ట్ లూజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ
ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇవ్వాలి. షేప్ బెల్ట్ కానీ చెస్ట్ లూజ్కి నడుములు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం డాట్స్ కోసం కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది, అలాగే చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా, నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో 2 సైడ్స్ బార్డర్ సేమ్గా ఉన్నప్పుడు ఇలా హ్యాండ్స్ పార్ట్ని ఇలా విడివిడిగా ప్లేస్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా ప్లేస్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి కూడా నాకు క్లాత్ కరెక్ట్గా సరిపోయే విధంగా ప్లేస్ చేసుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, స్లీవ్స్ పార్ట్ కూడా నాకు జాయింట్ అనేది రాలేదన్నమాట. చూసారా, ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసాము అంటే ఎక్కడ జాయింట్స్ రాలేదు, క్లాత్ కూడా సఫిషియెంట్గా సరిపోయింది. ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉంది అయినా కూడా చూసారా నాకు ఎక్కడ జాయింట్స్ రాకుండా, ఎల్బో హ్యాండ్ అయినా కూడా ఎక్కడ జాయింట్స్ రాకుండా బ్లౌజ్ అనేది రెడీ అయిందనమాట. ఇలా మనం బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని, అలాగే షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ప్లేస్ చేసి చెక్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే జాయింట్స్ అనేది అస్సలు రాలేదు కదా ఫ్రెండ్స్. అలాగే 2 సైడ్స్ బార్డర్ సేమ్గా ఉంది కాబట్టి నేను హ్యాండ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ బార్డర్ అనేది డిఫరెంట్గా ఉంటే ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ బార్డర్ సేమ్గా ఉంది కాబట్టి నాకు హ్యాండ్స్ పార్ట్కి అయితే జాయింట్ రాలేదు. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఒరిజినల్ క్లాత్కి ఎటువంటి జాయింట్స్ రాకుండా, ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్కి జాయింట్స్ రాలేదు, అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా ఎక్కడ జాయింట్స్ రాకుండా బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా, ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. బ్లౌజ్ని ఫాస్ట్గా డెలివరీ చేయాల్సి వచ్చి స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇక్కడ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ బార్డర్ కానీ అలాగే ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో క్లిప్ అయితే యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.